నమస్కారం అండి. విజ్ఞానవాణి ప్రేక్షకులకు, శ్రోతలకు నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు స్థితప్రజ్ఞత అనే విషయం మీద ప్రస్తావించదలుచుకున్నాను. దీని మీద నా ప్రసంగాన్ని మీకు తెలియజేస్తాను. స్థితప్రజ్ఞత. ముందు ఈ విషయం గురించి తెలుసుకుందాం. స్థిత అంటే స్థిరమైన అని, ప్రజ్ఞత అంటే జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానం కూడా 3 విధాలుగా ఉంటుంది. ఒకటి జ్ఞానం. అంటే మనం పుస్తకాల నుంచి, వీడియోల నుంచి, తర్వాత చూసి ఎంతో నేర్చుకుంటాం. ఆ నేర్చుకునేదంతా మనం జ్ఞానము అని వ్యవహరిస్తాం. ఆ జ్ఞానాన్ని మనము ఆచరణలో పెట్టి సంపాదించినటువంటి అనుభవాన్ని మనము విజ్ఞానము అని వ్యవహరిస్తాం. ఈ జ్ఞాన విజ్ఞానాలు పొందిన తర్వాత అతనికి ఉత్కృష్టమైన జ్ఞానం అంటే ప్రజ్ఞానం అనేది అతనిలో పెరుగుతుంది. ఈ జ్ఞానాన్ని, ఆ ప్రజ్ఞానాన్ని అతను అందరికీ పంచిపెడతాడు. అంటే మామూలుగా మనం సాధించినటువంటి విజ్ఞానాన్ని పెంచుకొని దాన్ని అందరికీ పంచేవాడు ప్రజ్ఞ ప్రజ్ఞ ఉన్నవాడవుతాడు. అంటే ఉదాహరణకి మనము మన మహర్షులు, తర్వాత ఎంతోమంది గ్రంథాలు రాసినవారు, వారంతా జ్ఞానాన్ని తెలుసుకొని, దాన్ని పుస్తకాల ద్వారా చాలా మంది జనాలకి తెలియజేశారు. అలాగే కొంతమంది కొన్ని ఆవిష్కరణలు చేసి, వారి ఆవిష్కరణలన్నీ అందరికీ కూడా ప్రవేశపెట్టి, అందరూ కూడా జ్ఞానాన్ని పొందేటట్టు చేశారు. అంటే వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టారు. అలా చేసే వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటే ఆ స్థిరమైనటువంటి అటువంటి ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరినీ కూడా స్థితప్రజ్ఞులు అంటారు. అయితే ఇప్పుడు స్థితప్రజ్ఞత గురించి మనం అర్థం చేసుకుందాం. తరువాత భగవద్గీతలో భగవానుడు అర్జునుడు ఓ ప్రశ్న అడుగుతాడు. అసలు ఈ స్థితప్రజ్ఞుడు అనే వాని భాష ఎలా ఉంటుంది? ఆయన ఎలా ఉంటారు? వారు ఆ స్థితప్రజ్ఞులు, జీవన్ముక్తులైన వారి లక్షణాలేంటి? వారెలా ఉంటారు? అని చెప్పి భగవానుడైన శ్రీకృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 4 శ్లోకాలలో ఆ స్థితప్రజ్ఞత గురించి అందరికి కూడా వివరించి చెప్పాడు. ఇది పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత మనకు అర్థమయ్యేదేంటంటే, మనము లీడర్‌షిప్ సెషన్స్ ఎన్నో వింటుంటాం. ఇది కూడా అటువంటిదే. అంటే భగవానుడు చెప్పిన లీడర్‌షిప్‌లో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా, లక్షణాలన్నీ కూడా ఈ 4 శ్లోకాల్లో పొందుపరిచి మనకు తెలియజేశారన్నమాట. ఎన్నో ఏళ్ల క్రితం, వేల సంవత్సరాల క్రితం భగవానుడు వీటన్నిటిని మనకి భగవద్గీత ద్వారా బోధించాడు. మొదటి శ్లోకంలో సంపూర్ణంగా కోరికలన్నీ విడనాడడం. నిరంతరం తన ఆత్మ యందే సంతృప్తి చెందడం. ఇది మొదటి శ్లోకంలో చెప్పాడు. ఏంటి? సంపూర్ణంగా కోరికలను విడనాడాలి అని చెప్పారు. అంటే ఏ కొద్దిగా ఉందనుకోండి, ఆ నిప్పురవ్వ ఉన్నా కూడా దావానలం ఎలా అంతటా వ్యాపిస్తుందో, అలాగే ఆ కోరిక కొంచెం ఉన్నా కూడా మొత్తం వ్యాపిస్తుంది కాబట్టి, కోరికలను పూర్తిగా విడనాడండి అని చెప్పాడు. అయితే మనము అన్ని ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లోను, తర్వాత గోల్ సెట్టింగ్ చాలా కార్యక్రమాల్లో మనం ఏమని చెప్పుకుంటాం? మనకు బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఉంటేనే మనం గోల్ సాధించగలుగుతాం అని చెప్తారు. మరి ఇక్కడేంటండి మరి మన కోరికలన్నీ విడనాడాలి అని చెప్తున్నారు అని అడిగితే, ఇక్కడ కోరికలు విడనాడు. అసలు కోరిక అంటే దానికొచ్చే ఫలితమే. అంటే ఇప్పుడు ఒక కోరికని కోరారు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. మన రతన్ టాటా గారు ఉన్నారు. వారు చాలా సంపాదించారు. కోరికతోనే ఎంతో సంపాదించారు. సంపాదించిన తర్వాత ఏం చేశారు? 60% ట్రస్టులకంతా కూడా ఇచ్చేసి, ఒక 40% మాత్రం వారి కుటుంబానికి కానీ, వారికి సంబంధించిన వారికి కానీ ఇచ్చారు. అంటే పెంచారు, పంచారు. పెంచొద్దని చెప్పలేదు భగవానుడు.
అంటే కోరిక ఉండాలి. కానీ కోరిక మీద ఉన్నటువంటి ఫలితాన్ని విడనాడాలి. ఫలితాన్ని త్యాగం చేయాలి. లేదా ఫలితాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి. భగవంతుడంటే ఎవరండి? మిగతా వాళ్ళంతా భగవంతులే. అందుకనే రతన్ టాటా గారు వారు రాసిన విల్లులో 60% అన్ని ట్రస్టులకి ఇచ్చేసి, ఒక 40% మాత్రం వారి ఫ్యామిలీకిచ్చి వారు స్థితప్రజ్ఞులైనారు. ఇప్పుడు అర్థమై ఉంటుంది. అంటే కోరికలను పూర్తిగా ఇచ్చేసేయమని కాదు. కోరికకున్నటువంటి కర్మని మనం చేయాలి. కానీ కర్మ ఫలితాన్ని వదిలేయాలి. అంటే భగవానుడు ఏమని చెప్తున్నాడంటే, అది కూడా ఎటువంటి కర్మ అయి ఉండాలి? సత్కర్మలై ఉండాలి. స్వకర్మలుంటాయి. స్వకర్మ అంటే మన కోసం మనం చేసుకునేటటువంటి కర్మ. అంటే నేను చాలా గొప్ప స్థాయిలో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం కష్టపడి పనిచేసి మనం ఆ స్థాయికి ఎదుగుతాం. అక్కడ కూడా మనకి ఫలితం ఆశించకూడదు. ఫలితం ఇలాగే ఉండాలి అని అనుకుంటే నీకు దుఃఖం తప్పదు. ఫలితాన్ని భగవదర్పితం చేసి కష్టపడ్డావంటే, ఫలితం గురించి ఆలోచించనప్పుడు నీకు దుఃఖం ఎక్కడిది? పైగా నువ్వు నీ కర్మ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సక్సెసే వస్తుంది. అటువంటప్పుడు ఫలితం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఫలితాన్ని మనము ఆశించకూడదు. ఇక సత్కర్మలు. ఈ స్వకర్మ విషయం చెప్పాను కదా! అలాగే సత్కర్మలంటే అందరికీ ఉపయోగపడేటటువంటి కర్మలన్నీ కూడా సత్కర్మలు అనిపించుకుంటాయి. ఈ సత్కర్మల్ని భగవదర్పితం చేయాలి. అంటే దాంట్లో కూడా మనం ఎటువంటి లాభాన్ని ఆశించకూడదు. ఇంతమందికి పని ఇచ్చేసాను. నాకిది కావాలి అని మనం అనుకోము. అది చేయడమే మన స్వభావంగా మనం తయారవ్వాలి. భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి అతి ముఖ్యమైన పాయింట్ ఏదైనా ఉంటే ఇదే. సత్కర్మలు ఫలిత ఫలితం ఆశించకుండా చేసే సత్కర్మల వలన భగవత్ ప్రాప్తి కలుగుతుంది. లేదా ముక్తి కలుగుతుంది. జీవన్ముక్తులవుతారు. అర్జునుడు కూడా అంటాడు కదా! ఇలా స్థితప్రజ్ఞులైన జీవన్ముక్తుల గురించి చెప్పమంటాడు. అంటే అర్థం ఏంటి? స్థితప్రజ్ఞుడైన వాడు జీవన్ముక్తుడవుతాడు. ఈ లక్షణాలు గనక మేము అలవాటు చేసుకుంటే అంటే ఇదొక జీవన విధానం అన్నమాట. ఈ జీవన విధానాన్ని మనం గనక అలవాటు చేసుకున్నట్లయితే మనం అత్యున్నత స్థాయి నాయకులమవుతాం. ఈ నాయకులు అవ్వాలంటే ఉండవలసిన లక్షణం కూడా ఇదే కదా! అతనికి ఫలితం మీద ఆసక్తి లేకుండా పని చేయాలి. కర్మ చేయాలి. తన కర్మ తానెందుకొచ్చాను, ఏంటని చేయాలి. ఉదాహరణకి మన స్వాతంత్ర సమరయోధులు చాలా మంది కూడా వారి ప్రాణాలు అర్పించారు. స్వాతంత్రం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. కానీ వారెవరు కూడా స్వాతంత్రాన్ని చూడలేదు, అనుభవించలేదు. కానీ వారికి తెలుసు భవిష్యత్తులో ఇది వస్తే ఎలా ఉంటుంది. వారు ఇలా సంపాదించినటువంటి ఫలితంతో వారు ఆత్మలో నిత్యం సంతృప్తి పొందారు. ఆత్మ అంటే ఏంటండి? చనిపోయే నశించలేనిది కదా! వారు ఇప్పటికీ ఉన్నా కూడా వారి ఆత్మ మాత్రం సంతృప్తి చెందుతూనే ఉంది. నిరంతరము ఆత్మయందు సంతుష్టి చెందేవాడు అని చెప్పాడు. అంటే నిరంతరము అంటే ఆత్మకి మరణం లేదు కదా! ఆత్మకి నాశనం లేదు కదా! అందువల్లనే వారు ఎప్పటికీ ఆ పేరును అది తలుచుకున్నప్పుడల్లా వారిని తలుచుకుంటాం. వారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. అలా ఎంతోమంది వారెవరు స్వాతంత్రాన్ని చూడలేదు, అనుభవించలేదు కదా! ఫలితం ఆశించలేదు వారు. వారు ప్రాణాలు అర్పించారు. అలాగే ఒక సైంటిస్టు ఒక విషయాన్ని కనుక్కున్నారు. దాన్ని జనావళికి అప్పగించారు. వారు ప్రయోజనాలు పొందారు. దాని నుంచి లాభం పొందారు. దాని నుంచి ఎన్నో ఆహ్, దాని ఫలితాలను అనుభవించారు. మరి వారు చూసుండరు. కానీ వారు కనుక్కున్నది చిరస్థాయిగా నిలిచిపోయింది కదా! వారు ఆత్మయందు సంతృప్తి చెందుతారు. నిరంతరం ఆత్మయందు సంతృప్తి చెందుతారు. ఇది భగవానుడు చెప్పింది. ఎప్పుడైతే స్ ఫలితమా ఫలితము ఆశించకుండా సత్కర్మలను ఆచరిస్తారో అప్పుడు వారు తప్పకుండా ఆత్మయందు నిరంతరము సంతృప్తి చెందుతారు. వారే స్థితప్రజ్ఞులు అని మొదటి శ్లోకంలో చెప్పారు. ఇక రెండవ శ్లోకానికి వద్దాం. ఈ రెండవ శ్లోకంలో
దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా, కలత చెందకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండేవాడు. అనురాగము, భయము, కోపము ఈ 3 విడిచేసినవాడు. వీరిని స్థితప్రజ్ఞులు అంటారు అని చెప్పాడు. సో మొదటి పాయింట్ చూద్దాం. దుఃఖము, సంతోషము. దుఃఖము వచ్చినప్పుడు కలత చెందనివాడు. వీళ్ళు ఎవరండి? అంటే మామూలుగా భగవానుడు ఏమని చెబుతున్నాడంటే సమ దృష్టిని పాటించండి అని చెప్తున్నాడు. ఈ శ్లోకంలో సమదృష్టి ఉండాలి. దుఃఖాల పట్ల, సుఖాల పట్ల. అంటే దుఃఖం వచ్చినప్పుడు కలత చెందకూడదు. అంటే ఒక దుఃఖం రాగానే ఇది నాకే, నేను సమర్థుడిని కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చాడు, దీన్ని నేను ఎదుర్కొంటాను అని ఉత్సాహంతో దాన్ని ఎదుర్కోవాలి. అలాగే సుఖం వచ్చినప్పుడు సుఖాలు అనేది అలవాటైపోయినాయి. ఎన్నో సుఖాలు నేను అనుభవించాను. భగవంతుడు ఇచ్చిన ఎన్నో సుఖాలు అనుభవించాను. ఇది కూడా అనుభవిస్తాను అంతే కదా అని తీసుకోగలగాలి. అంటే దాని మీద పెద్ద ఆసక్తి అనేది ఉండకూడదు. అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా పెద్ద కలత చెందిపోయి దాని గురించి వర్రీ అయిపోయే ఇది ఉండకూడదు. అంటే అర్థం ఏంటంటే రెండింటి పట్ల సమదృష్టిని పాటించాలి. రెండింటిని ఈక్వల్ గా తీసుకోగలగాలి. అలాంటి మనస్తత్వాన్ని మీరు అలవర్చుకోవాలి అని చెప్పాడు. అప్పుడే అతనికి నాయకత్వ లక్షణాలు వస్తాయి. అతని జీవన్ముక్తుడు అవడానికి అవకాశం. అనురాగం ఏంటి? అనురాగము, ప్రేమ. ప్రేమ విశ్వజనీనమైంది. అనురాగము కొంత మటుకే చూపించగలిగేది. అంటే అర్థం ఏంటంటే కొంతమంది మీద మాత్రమే మనకి రాగము అనేది వస్తుంది. కొన్ని వస్తువుల మీద, కొంతమంది మీద వచ్చేదాన్ని అనురాగం అంటాం. ఈ అనురాగము అనేది విడనాడమన్నాడు. అంటే ప్రతి దాని పట్ల ప్రేమ చూపించమని అర్థం కానీ అసలు ఏం మొత్తం అన్ని వదిలేసేయి, ఎవరి మీద ప్రేమ కూడా అక్కర్లేదు అని కాదు. అనురాగం అంటే ఎక్కువ ప్రేమ చూపించడం. అంటే సహజంగా చూడండి, మన పిల్లల పట్ల మనకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. మిగతా పిల్లల పట్ల అంత ప్రేమ ఉంటుందా? ఉండదు కదా. కానీ భగవానుడు ఏమని చెప్తున్నాడంటే అందరి పిల్లల్ని, ఉన్నటువంటి సమస్త జనావళిని ఒకే విధంగా చూడగలిగే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. నిజంగా కష్టమైనదే, కానీ సాధనతో సాధించగలిగిందే. అంటే మనము నెమ్మదిగా ఏం అలవర్చుకోవాలి? ప్రేమ విశ్వజనీనమైంది. ప్రేమను చూపించడం మానవుడు. ఉదాహరణకి తల్లిదండ్రులు చనిపోతే చాలా కలత చెంది జీవితాన్ని నాశనం చేసుకుని, లేకపోతే ఒక ప్రియురాలు చనిపోతేనో, ఎవరో మన నుంచి దూరం అయిపోతే మన జీవితాన్ని నాశనం చేసుకోవాలని కాదు. వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండడం అంటే వాళ్ళు రేపొద్దున ఎప్పుడైనా మనకి దూరమై మళ్ళా తిరిగి వచ్చినా కూడా వారిని ఆదరించగలిగే ప్రేమ. వారి కోసమే మన జీవితాన్ని కూడా నాశనం చేసుకొని వాళ్ళకి అర్పింపచేయడం. రెంటికి తేడా తెలిసి ఉంటుంది. అందుకే అనురాగాన్ని విడిచిపెట్టమన్నాడు. అతి ప్రేమ అంటే ఏంటంటే వాళ్ళ కోసం దొంగతనాలు చేయడం, పిల్లల కోసం ఏదైనా చేసి వాళ్ళు చదివించాలి. లేకపోతే వేరే పిల్లలు చదవకపోయినా సరే నాకేం పర్లేదు, అది కాదండి. వాళ్ళకి ఎంత చూపించాలో, మనం ఎంత ప్రేమ ఇవ్వాలో అంత ప్రేమ ఇవ్వాలి. ప్రేమ విశ్వజనీయమైనది. ప్రేమకి హద్దులు లేవు. ప్రేమ చూపించు. కానీ అది అనురాగం కాకూడదు. అది నా కోసం చేస్తున్నానని అనుకోకూడదు. పోనీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ భయం. అన్నిటికంటే పెద్ద భయం మరణం. దాంతో పోల్చి కనుక చూసినట్టయితే ఏ భయమైనా చిన్నదే. దీనికి విరుగుడు ధైర్యం. మన మనసులో ధైర్యం ఎప్పుడైతే ఉందో మనం భయపడం, ఎదుటివాడు భయపడతాడు. అందుకని మనం ధైర్యాన్ని ఎక్కువ పెంపొందించుకోవాలి. ఈ ధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి అంటే ఏ కారణమైనా ఏదైనా నశించేదే. రేపొద్దున నేనైనా నశించేవాడినే. మనం ఒక జర్నీ చేస్తున్నాము. ఆ జర్నీలో ఎన్నో వస్తాయి. మనము ఒక ట్రైన్ ఎక్కాము. ఒక చోట దిగాలని అనుకున్నాం. ఈ మధ్యలో ఎంతో మంది కలుస్తారు. ఎన్నో కష్టాలు వస్తాయి. లేకపోతే మనం లగేజ్ తీసి మనం మోసుకొని పట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా తాత్కాలికమే కదా. ఈ విషయం మనం మర్చిపోతాం. ఏ కష్టమైనా ఏదైనా మనకి తాత్కాలికమే. మరి అటువంటప్పుడు కోపం ఎందుకు రావాలి?
భయం ఎందుకు రావాలి? అది పర్మనెంట్ అయిపోతుందేమో అనే ఆలోచన వల్ల వచ్చేదే భయం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏ సమస్య అయినా తాత్కాలికమైనదే. ఏది పర్మనెంట్‌గా అదొకటే మనతో పాటు ఉంది. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం ఏముంది? దాన్ని భరించడానికి సిద్ధం కావాలి. దానికి కావాల్సిన ధైర్యాన్ని కూడగట్టుకుంటే, ఆ భయాన్ని మనం పారదోలగలం. ఇక మూడోది కోపం. ఈ కోపం అనేది యాక్చువల్‌గా ఎవరైనా మనకి ఇష్టం లేనిది చేసినప్పుడు, మనం వాళ్ళకి ఇష్టం లేనిది, వాళ్ళకు ఇష్టమైన పని కాకుండా కష్టం కలిగించే పని ఏదైనా చేసినప్పుడు, లేదా వాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకోనప్పుడు, అపార్థం చేసుకున్నాం. అప్పుడు ఎదుటి వారికి మన మీద చాలా కోపం వస్తుంది. మనకు కూడా ఇవే విషయాలు మన పట్ల జరిగినట్టయితే మనకు కూడా కోపం వస్తుంది. అయితే ఈ కోపానికి ఎలా మనం అధిగమించాలి? ఈ కోపాన్ని ఎలా అధిగమించాలి అంటే, అసలు ఒక విషయం ప్రస్తావిస్తాను ఇక్కడ. కోపం వచ్చిన వారు బాధపడతారా? కోపం చూపించిన వారు కోపం వచ్చిన వారే ఎక్కువ బాధపడతారు. ఎందుకంటే మీరు ఆలోచించిన కోపం వచ్చినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ చాలా మారిపోతుంది. చాలా బాధపడతాం. అది చూపించడానికి మనం ఎంతో ఇది చేస్తాం. ఎయిట్ వాడు పట్టించుకున్నట్టయితే ఇంకా బాధపడతాం. ఇంకా ఎక్కువ పెంచేసుకుంటాం. ఎవరు బాధపడుతున్నారు? ఎవరి మీదమైనా కోపం తెచ్చుకుంటే మనం బాధపడతాం. మరి ఎలా ఈ కోపాన్ని తగ్గించుకోవాలి? ఎవరైనా ఎప్పుడు కోపం వస్తుంది మనకి? ఎవరైనా మనకి ఇష్టం లేని పని చేసినప్పుడు, లేకపోతే మనల్ని దూషించినప్పుడు, మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, లేకపోతే అర్థం చేసుకున్నప్పుడు, ఇలా రకరకాలుగా మనకు కోపం వచ్చింది వెంటనే. ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి కొంతసేపు నిశ్శబ్దం పాటించాలి అంటారు. ఎక్కడ పాటిస్తామండి? వాళ్ళకి ఏదైనా అనగానే వెంటనే కోపం వచ్చేస్తుంది, ఏదైనా తిట్టేస్తాం మనం అంటారు. ఇది ఇలాంటి డౌటే ఒకసారి బుద్ధుడు దేశ సంచారం చేస్తున్నప్పుడు వారి శిష్యుడికి కూడా కలిగింది. గురువు గారు ఏదైనా కోపం వచ్చినప్పుడు అణుచుకోవాలి. మీరు ఎక్కువ కాసేపు గ్యాప్ తీసుకొని, టైం తీసుకొని నెమ్మది అయిన తర్వాత ఉండాలి అంటారు. ఎలా సాధ్యం అది? ఒకవేళ అలా చేసినా కూడా కోపం తగ్గుతుందా? అని అడుగుతాడు. అడిగితే వారి ప్రయాణంలో చెరువు వచ్చినప్పుడు ఆ శిష్యుడిని దగ్గరికి పిలుస్తాడు. ఒక పెద్ద బండరాయి తీసుకొని చెరువులో వేయమని. చెరువు నీళ్ళు ఎలా ఉన్నాయో చూస్తాడు. మంచినీళ్ళు తాగాలని అందరూ అవుతారు. చాలా స్వచ్ఛంగా చక్కగా మంచినీళ్ళు బాగా తేటగా పైకి తేలుతూ కనపడ్డాయి. ఆ శిష్యుడే చెప్పాడు, ఒక పని చెయ్యి ఇప్పుడు. అని తాగుతా గురువు గారు మంచినీళ్ళు అంటాడు. అంటే ఇప్పుడు కాదు, ఉండు, ఓ పని చేయి, ఓ బండరాయి తెచ్చి దాని మీద పడేయాలి, చెరువులో వేయాలి. వచ్చి బండరాయిని విసురుగా విసిరాడు. ఏమైంది? మొత్తం డస్ట్ అయిపోయి బురదంతా పైకి వచ్చేసి నల్లగా అయిపోయినాయి నీళ్ళు. ఇప్పుడు తాగంటాడు. ఇప్పుడు తాగవయ్యా అని చెప్పాడు. చెప్తే ఎలా తాగుతాను గురువు గారు, అంతా బురద ఉంది కదా అంటాడు. మరి అదేనయ్యా, అదే చెప్పేది. ఏదైనా కోపం వచ్చినప్పుడు ఎటు మనిషితో మాట్లాడేటప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అందుకనే కాసేపు ఆగి ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం ఇక్కడ అని అలా ఒడ్డునే కూర్చున్నాం. కాసేపటికి అంతా తేడా తెల్లంగా అయిపోయి మంచినీరు పైకి వచ్చింది. ఇప్పుడు తాగొచ్చు. ఇది కూడా అంతే అని చెప్పారన్నమాట. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ముఖ్యమైన పద్ధతి జాలిపడడం. ఎటు మనిషి ఎక్కువ ఇరిటేట్ అయ్యి ఎక్కువ ఇదవుతుంటే వారి మీద జాలిపడంగానే మీకు వచ్చేది క్షమ. వాళ్ళు క్షమించేస్తారు. ఎప్పుడైతే మనం ఎవరినైనా జాలి పడతామో మనకు వెంటనే వాళ్ళని క్షమించేస్తాం. చూడండి కావాలి, జాలి పడండి. అయ్యో పాపం వాళ్ళు నా కోసం వాళ్ళు అనవసరంగా తెచ్చుకొని బాధపడుతున్నారు. మనం ఏం మాట్లాడద్దు, కామ్గా ఉందాం. మనం ఏమన్నద్దు, మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకునే తర్వాత ఇది అవుతారని కాసేపు కామ్గా ఉండి ఊరుకుంటే వారిలో కోపం ఆటోమేటిక్గా తగ్గుతుంది. వారి మీద జాలి పడండి, క్షమించేయండి. వారు చేసిన ఏదైనా తప్పు మన పట్ల ఉన్నా కూడా క్షమించేసి పర్లేదు, దాని గురించి టెన్షన్ పడదు, ఇక్కడి నుంచి మనం చేద్దాం అలా అనుకున్నట్లయితే
ఆ కోపం తగ్గిపోయే అవకాశం ఉంది. ఎదుటి వారికి మన మీద కోపం తగ్గిపోయి వారికి మంచి చేయొచ్చు. లేదా అసలు మీరు ఏం చేయదలుచుకోలేదా కామ్‌గా ఉండండి. నిశ్శబ్దం పాటించండి. జాలిపడండి, నిశ్శబ్దం పాటించండి, క్షమించండి. ఇంతకంటే వేరే మార్గం ఏది ఉండదు. రెండో శ్లోకంలో చెప్పిన దాని గురించి చెప్పాను. ఇవన్నీ కూడా నాయకత్వ లక్షణాలే. నాయకుడు ఇలాగే ఉండగలుగుతాడు. అందుకే అతనిని అందరూ కూడా కీర్తిస్తారు. ఇప్పుడు మూడో శ్లోకంలో భగవానుడు ఏం చెప్పాడో మనం పరిశీలిద్దాం. మూడో శ్లోకంలో సమస్త విషయాల పట్ల అభిమానాన్ని విడనాడమని, ప్రియాతి ప్రియాలు వాటి పట్ల దుఃఖం గాని, సంతోషం గాని చెందొద్దని చెప్పాడు. అంటే సమస్త విషయాల పట్ల అభిమానం విడమన్నాడు. ఇది అనురాగం లాంటిదే అభిమానం. కొంతమంది పట్ల ఎక్కువగా ఉండేది, కొంతమంది పట్ల తక్కువగా. కానీ ప్రేమ అలా ఉండదు. ప్రేమ మన స్వభావంలా ఉంటుంది. అది ఆహ్, విశ్వజనీనమైనది. అందరి పట్ల ఉండాలి అని చెప్పేది ప్రేమ. కానీ ఈ అభిమానం అనేది కొందరి పట్ల ఉండేది. మన పిల్లల పట్ల అభిమానం, మన కుటుంబం పట్ల మనకు అభిమానం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల అభిమానం. ఎక్కడో ఎవరో తెలియని వ్యక్తి పట్ల మనకు అభిమానం ఉండదు. కానీ ప్రేమ చూపించొచ్చు. ఎక్కడో ఉన్న వారి మీద కూడా మనం ప్రేమ చూపించొచ్చు. కానీ ఈ అభిమానం అనే దాన్ని విడనాడదు. ఇలాంటిదొద్దు. ప్రేమను మాత్రమే చూపించు. విశ్వజనీనమైన ప్రేమను చూపించడమే అలవాటు చేసుకో. ఈ అభిమానాలు, అనురాగాలు లేకపోతే నువ్వు ఎన్నటికీ నాయకుడివి కాలేవు. ఒకాయనకి డౌట్ రావచ్చు. ఎవరికైనా డౌట్ రావచ్చు. అసలు ఈ స్థితప్రజ్ఞత అనేది లేకపోతే నాకొచ్చే నష్టమే ఉంది. ఇవన్నీ ఎందుకు అలవాటు చేసుకోవాలి? అంటే దానికి కూడా సమాధానం చెప్తాను. ఓ ఖడ్గమృగం ఉంది. ఓ రోజు పరిగెడుతూ వెళ్తోంది. దాని కొమ్ము మీద ఒక ఈగ వాలింది. కొంత దూరం వెళ్ళాక ఈగ అంది, "చాలా దూరం నీతో పాటు వచ్చాను. నేను వెళ్ళిపోతానిక" అన్నది. అనంగానే ఖడ్గమృగం, "నువ్వసలు నా కొమ్ము మీద ఉన్నావా? నువ్వు ఉన్నట్టే నాకు తెలీదు. నువ్వు వెళ్ళిపోతే నాకొచ్చే నష్టమేముంది? నీ ఉనికినే నేను తెలియనప్పుడు నాకు నువ్వు ఉంటే ఎంత? వెళ్తే ఎంత?" అని అన్నది. మనం ఇలాంటి లక్షణాలు అలవాటు చేసుకోకపోతే మన జీవితం కూడా ఈ ప్రపంచంలో అంతే అవుతుంది. ఈగలాగే అవుతుంది. మనం ఉంటే ఎంత, పోతే ఎంత. అలా కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన జీవన విధానాన్ని ఈ విధంగా చేసుకోవాలి అని భగవానుడు ఇది చేసుకొని జీవన్ముక్తిని పొందండి అని చెప్తున్నాడు. అంటే ఇవి చేస్తే చాలు మన జీవన్ముక్తి ఆటోమేటిక్‌గా వస్తుంది. అంటే మనం అత్యుత్తమమైనటువంటి జీవన విధానాన్ని అనుభవిస్తాం అన్నమాట. స్థితప్రజ్ఞత అనేది అత్యుత్తమమైన జీవన విధానం. ఈ జీవన విధానాన్ని మనము అనుసరిస్తాం. ఈ జీవన విధానాన్ని మనం అనుసరించినప్పుడు మనకి జీవన్ముక్తి కలుగుతుంది. మన ఆత్మ పరమాత్మను చేరుతుంది. సరే. ఇప్పుడు చెప్తున్నటువంటి శ్లోకంలో ఈ శ్లోకంలో సమస్త విషయాల పట్ల అభిమానాన్ని విడనాడు. అంటే వ్యామోహాన్ని వదలమని, వాత్సల్యాన్ని వదలమని. నా కూతురు, నా పిల్లలు, నా సంసారం అనే వ్యామోహాన్ని అంతా నాదే అనే ప్రేమను పెంచుకోవాలి. అభిమానం విడనాడాలి, ప్రేమను పెంచుకోవాలి. అంతా నాదే, అందరూ నా వాళ్ళే అనే ప్రేమను పెంచుకున్నాడు. ఈ సర్వ జీవ జంతురాశి తర్వాత సర్వ జీవులు జీవం ఉన్నటువంటి ప్రతి దాని పట్ల ప్రేమతోనే ఉండాలి అని వ్యవహరించమన్నాడు. అంతేగాని కొన్నిటి పట్ల అభిమానము, కొన్నిటి పట్ల దురభిమానము ఉండాలని కాదు. అదే నీ జీవన విధానం అవ్వాలి అని చెప్పారు. మీరు సరిగ్గా గమనించండి. చాలా మంది నాయకులు ఇవే లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టే వారు నాయకులయ్యారు. అంటే వారికి వచ్చినటువంటి ప్రశంసలని, విమర్శలని అన్నింటినీ ఒకే విధంగా తీసుకున్నారు వారు. వారు అసలు వీటి గురించి పట్టించుకునే లేదు. వాళ్ళు చేయాల్సిన కర్మని వాళ్ళు చేశారు. ఫలితం ఆశించలేదు. అటువంటి వారే నాయకులు. అదే భగవద్గీత మనకు ప్రబోధించింది. ఒక అత్యుత్తమమైన జీవన విధానం. అదే స్థితప్రజ్ఞత. ఇప్పుడు సుఖము, దుఃఖము రెంటిని కూడా సమానంగా స్వీకరించమన్నాడు. ఎప్పుడైతే నువ్వు వ్యామోహాన్ని వదిలేసావో, ఎప్పుడైతే అభిమానాన్ని విడనాడావో, సమస్త విషయాల ముందు అభిమానం విడనాడుకున్నాడు కదా! ఇవి విడనాడావో, సమస్త విషయాలందు ప్రేమను పెంచుకున్నావో,
సమస్త విషయాలకు మంచే చేయాలని ఆలోచించావు. అప్పుడు నీకంతా ఆత్మసంతృప్తే. నీకంతా ఇక సుఖ దుఃఖాలు అనేవి 2 ఒకటేనే. అదే భగవానుడు చెప్పింది మూడవ శ్లోకం. ఇక 4వ శ్లోకం. అద్ ఇప్పుడు ఉన్నటువంటి మన సెషన్స్‌లో చాలా మంది మనకి చెప్తున్నది ఈ విషయం. మన పంచేంద్రియాల మీద మనం నియంత్రణ కలిగి ఉండాలి అని. ఏం పంచేంద్రియాలు? శబ్ద, స్పర్శ, దృ దృశ్య, రసగంధాత్మకాలు. రసగంధాత్మకాలు. అవే ఆత్మలు. గంధము అంటే వినడం, మాట్లాడడం, చూడడం, వాసన చూడడం. ఈ ఈ స్పర్శను అనుభవించడం. ఇవన్నీ కూడా పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలని మనం నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక్కొక్క దాని నుంచి శబ్దం. ఈ మనం వినడం ద్వారా, చూడడం ద్వారా, మాట్లాడడం, చదవడం ద్వారా మన జ్ఞానాన్ని సంపాదిస్తాం. ఈ 3 జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడతాయి. సాధనాలు. అందుకే సాధనాలు అవ్వాలి. అంతేగాని ఒకళ్ళని బాధించడానికి కాకు. శబ్దం. విన్నదాన్ని మన మెదడుకు వెళ్తుంది. అక్కడి నుంచి మనం విన్నది అంతతోనే ఉండదు. మనం ఎప్పుడైతే దాని మీద శ్రద్ధ చూపించామో అది మన మనసులో చేరి మనకి దాని ప్రత్యుపకారాన్ని దానికి చేయాల్సినటువంటి పనిని అంటే అది ఏమనుకుంటుందో దాని నుంచి వచ్చే ఫలితాన్ని మనకి ఇస్తుంది. అలాగే మన కంటి చూపు. మనం మంచి చూసామా, మంచి చిత్రం చూసి మంచి ఆనందం పొందామా మనకు ఆనందం వస్తుంది. మనం చెడు విషయాలు చూసామా మనకి దుఃఖం వస్తుంది. అట్లా మనకి ఆనందాన్ని, దుఃఖాన్ని గాని ఏదైనా కలిగించేవి ఈ ఇంద్రియాలే. వీటిని మనం అసలు చేయొద్దు అనలేదు ఎక్కడ. మన కర్మ మనం చేయాలంటే వీటన్నిటిని మనం ఉపయోగించుకోవాలి. వాటి మీద నియంత్రణ కలిగి ఉండాలి. మన మాట మీద మనకి నియంత్రణ ఉండాలి. మనం చూసే చూపు మీద మనకి నియంత్రణ ఉండాలి. మన ప్రేమమైన చూపు, చిరునవ్వు, నిశ్శబ్దం, మనం వినగలగడం, అందరినీ వినగలగడం, ఇలాంటి అలవాట్లన్నీ కూడా లీడర్‌షిప్‌లో మనకి సెషన్స్‌లో మనకి చెప్తూనే ఉంటారు. మంచిగా వినగలిగేవాడే లీడర్ అవుతాడు. మంచి విషయాలు చూసి మన 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 అంతఃకరణని బాగు చేసుకొని, మన అంతఃశక్తి పెంపొందించుకునేవాడు లీడర్ అవుతాడు. మంచి ప్రసంగం చేయగలిగేవాడు లీడర్ అవుతాడు. మంచి విషయాలను బాగా అర్థం చేసుకొని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలిగేవాడు లీడర్ అవుతాడు. ఇట్లా రకరకాలు. వీటన్నిటికీ భగవానుడు ఒకటే చెప్పాడు. నీ పంచేంద్రియాలని నియంత్రణలో పెట్టుకున్నట్లయితే నీవు తప్పకుండా స్థితప్రజ్ఞతని సాధిస్తావు. ఈ స్థితప్రజ్ఞత అని వచ్చినప్పుడు నీ ఆత్మ పరమాత్మని చేరుతుంది. జీవన్ముక్తి కలుగుతుంది. ఇది ఒక అత్యుత్తమమైనటువంటి జీవన విధానం అని భగవానుడు మనకి చెప్పాడు. ఇక స్పర్శ గురించి కూడా చెప్పాలి. ఈ స్పర్శ మనం ఎవరినైనా స్పర్శించినప్పుడు ప్రేమగా, ఆప్యాయంగా స్పర్శిస్తే దాని ఫలితం వేరు మంచిగా ఉంటుంది. కానీ వాళ్ళతో కొట్లాడు లేకపోతే గట్టిగా ఇది చేస్తే దాని ఫలితము వేరే ఉంటుంది. ఏదైనా కూడా నీ నియంత్రణలోనే ఉంటాయి కాబట్టి ఈ పంచేంద్రియాలని మనం నియంత్రణలో ఉంచుకొని మనం ప్రవర్తించాలి. ఒక నాయకుడు అనేవాడు కూడా వాటి మీద సరైనటువంటి నియంత్రణ. ఈ శ్లోకంలో చెప్పినటువంటి అంతరార్థం. సో ఈ 4 శ్లోకాలతో భగవానుడు స్థితప్రజ్ఞత గురించి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా సర్వజనావళికి కూడా బోధించాడు. మరి ఈ బోధనను మనం తీసుకొని మనలో ఈ స్థితప్రజ్ఞత అనే ఈ అత్యుత్తమమైనటువంటి జీవన విధానాన్ని మనం అవలంబిద్దాం చెప్తూ నా ఈ ప్రసంగం పూర్తయిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నమస్కారం.